అయినా తాలిబాన్ లో హైజాక్ అయినా క్షణంలో దుండగుల్ని పసిగట్టే సూపర్ కాప్స్ ముద్దు జగన్ దేశ సేవ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధంగా ఉండటానికి బాడీ బిల్డప్ చేస్తున్నారు చూసారా? హ్యాట్స్ ఆఫ్. రే గన్ను, ఈ దెబ్బకి నీ గన్ను తుస్సు. మాట్లాడనవసరం. కమా. ఇది ఎంతో మంది క్రిమినల్స్ ని పట్టించాల్సిన చెయ్యరా, అంత తేలిగ్గా వంచలేవు. ఎంతో మంది టెర్రరిస్టులను మట్టి కనిపించాల్సిన చేయరా ఇది. ట్రై చేయి. కమా. సక్సెస్. గుర్తుందిగా పందెం? గుర్తుంది లేవాయ్, రోజు చేసేదేగా. బట్టలు ఉతికి అంట్లు తోమి వంట చేయాలి. నువ్వు వచ్చి బాగా మెక్కుదు గాని. యాప్లీస్ ఎంతమ్మా? 10 రూపాయలు కోటి. ఏంటి 10 రూపాయలు కోట? రూపాయి 10 ఇవ్వా? పోయా. ఏంటో ఈ ధరలో. హలో, మొత్తం డబ్బు, పాస్పోర్ట్, మిగిలిన అన్ని వివరాలు ఈ బ్రీఫ్ కేస్ లో ఉన్నాయి. అలాగే మేడం. బ్రీఫ్ కేస్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను. సూపర్ ఫిషర్. కొట్టుతుంది పొరిదెక మస్తు మస్తుగుంది, తిని చూస్తే గుండె కొట్టుకుంది. పొరిదెక మస్తు మస్తుగుంది, తిని చూస్తే గుండె కొట్టుకుంది. పొరిదెక మస్తు మస్తుగుంది, తిని చూస్తే గుండె కొట్టుకుంది. కళ్ళే మాట వినవ చూస్తే రెప్పే ముఖ్యలేము అంతే. అత్తే చల్లుతుంది కాస్తే హిట్టయిపోయామింక అంతే. అరే బాబు గుర్రపాటు చేసి మనసే పెద్ద చిందులేసి. పొరిదెక మస్తు మస్తుగుంది, తిని చూస్తే గుండె కొట్టుకుంది. మీ సూట్ కేసు, మీ బ్రీఫ్ కేసు. పొరిదెక మస్తు మస్తు మస్తు, పొరిదెక మస్తు మస్తు మస్తు, పొరిదెక మస్తు మస్తు మస్తు, పొరిదెక మస్తు మస్తు మస్తు. ఆటో ఆటో ముందే లేచి క్యాచ్ చేయాలి. అలాగే సార్. అరే అరే నన్ను ఎక్కడేవరా? బ్రెయిన్ లెస్ ఫెలో. ఆటో ఆగు ఆగు ఆగు. చూడు బాబు, ఎర్ర జీపుని ఫాలో అవ్వాలి. ఓకే సార్. నేను ఎక్కేంత వరకు కదలకో. ఇప్పుడు పదా. నువ్వెక్కడికి రా, బండి నడపకుండా. ఓరీడమ్మా కడుపు మడ. అమ్మాయి, ఆ ముందు ఎర్ర జీపుని క్రాస్ చేయాలి. పదా, నువ్వు స్పీడ్గా వెళ్ళి చెప్తాను. ఎల్బోర్డ్ గారా, బండి ఆపరా. ఆపో ఆపవా? నెమ్మది సరే నేనే దిగిపోతా. ఎవరే నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను. ముందు ఆ జీపును ఫాలో. దిగవే బాబు, దిగ. నీ బండి ఎక్కినప్పుడు కదా దిగటం. ముందు ఆ జీపును ఫాలో. ఆ పాప వెళ్ళిపోతుంది. బ్రేక్ బ్రేక్. అరగంట నుంచి బ్రేక్ ఫెయిల్ నేను చేస్తుంటే మధ్యలో నీ గొడవ ఏంటే బాబు? దిగో. ఒరే దరిద్రుడా, బ్రేక్ ఫెయిల్ విషయం ముందు చెప్పాలి కదరా. కొంచెం స్లో చేయరా. నడు విరిగిందిరా నాయన. అయ్యో చచ్చాడు. సూట్ కేసు ఓపెన్ చేయడానికి వీల్లేదు. డబ్బు కొట్టేడా కదరా, అమ్మాయి అడ్రస్ దొరుకుద్దేమని. అడ్రస్ వెతకడానికి ఓపెన్ చేస్తే నువ్వే అడ్రస్ రాకుండా పోతావు. అంటే ఏ పుట్టలో ఏ పావుందో, ఏ బాక్స్ లో ఏ బాంబు ఉందో. దీనిలో బాంబు ఉందంటావా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన చేతులకి ఏం కట్టుకున్నావురా? బాచిల్రా. పిచ్చి మొద్దు. బాంబుల్ని పేల్చేవాళ్ళని పట్టుకుంటామని చేతికి కంకణాలు కట్టుకున్నావురా. అయితే అలాంటి మనమే బాంబులకి బలైపోతే ఎలారా? ఆహా, అరే రే, నీలాంటి మేధావి నాకు రూమ్మేట్ గా ఉండటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందిరా. అయినా ఒక ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకోవడం తప్పు కదంటావా? ఆడపిల్ల నుంచుకుంటే తప్పు గానీ ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకుంటే తప్పులేదు. కరెక్ట్. అల్ఫా అమ్మాయి పేరు అనుకుంటా. నెంబర్ 7 అమీర్పేట. సూట్ కేసు ఇచ్చి నీ బరువు దించుకో, నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. ఉన్నవే అమ్మలేక చేస్తుంటే కొన్నవి తిరిగి తీసుకోవాలా? ఇలా అయితే మేము దివాలా తీసినట్టే. గొప్ప షాప్లే. నమస్తే సార్. ఏంటి సూట్ కేసా, బ్రీఫ్ కేసా, హ్యాండ్ బ్యాగ్, జర్నీ బ్యాగ్? నేను కొండాకి రాలేదు, మీది మీకు ఇవ్వడానికి వచ్చాను. ఈ బ్రీఫ్ కేసు అల్ఫాదేగా? అవును, ఆల్ఫాదే. విఐపి.
ఆవిడ విఐపీ అయిన సంగతి మాకు ఎప్పుడు తెలుసా? మీ ఆల్ఫా బ్రీఫ్ కేస్ మీరే తీసుకోండి. అబ్బాచి ఐఎమ్ సారీ. నో 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 ఏయ్, తీసుకోను. ఇది ఆల్ఫాదయ్యా, పాపం ఆడుకుతురుది. తెలుసు ఇది మాదేనని తెలుసు, ఆల్ఫాదని ఇంకా బాగా తెలుసు, విఐపీదని అంతకంటే బాగా తెలుసు, కానీ మేము తీసుకోం. అది కాదయ్యా, పాపం అమ్మాయి మర్చిపోయి వెళ్ళిపోతేను. సరే అమ్మాయి దొరికింది కావచ్చు, దొంగిలించింది కావచ్చు, నేనమ్మిందే కావచ్చు, కానీ మేము తిరిగి తీసుకోం. అమ్మాయిని పిలవాయి, అమ్మాయితో మాడతాం. అబ్బాచి ఇది అలాంటి షాపు కాదండి. ఆ అమ్మాయి రాదు, ఈ అమ్మాయి రాదు, ఏ అమ్మాయి రాదు. వచ్చినా నేను చెప్పిందే చెబుతుంది, మీరు వెళ్ళొచ్చు. ఓకే, మీ ఆల్ఫాకి బ్రీఫ్ కేస్ కావాలంటే ఈ అడ్రస్ వచ్చి తీసుకో. మనం ఏం చేస్తాం? ఆల్ఫా సూట్ కేసు పేరు అయితే అమ్మాయి పేరు అంటాడు ఏమిటి? ఏమిటో అనేక సూట్ కేసులాగే ఇదో కేసు. ఏమైందిరా? అరే ఆ షాప్ వాడికి ఎంత పొగర్రా! ఈ బ్రీఫ్ కేస్ మీదేనండి, తీసుకోండి తీసుకోడు. పైగా ఆల్ఫాని పిలవమంటే పిలవట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ పిల్లే చచ్చినట్టు మన రూమ్కి వచ్చి సారీ చెప్పేంత వరకు ఈ బ్రీఫ్ కేస్ మన దగ్గరే ఉంటుంది. వద్దు ముద్దు, కొన్ని విషయాల్లో ఆవేశం పనికిరాదు. ఈ సూట్ కేసు ఇక్కడ ఉంటే మంచిది కాదు. మన సూట్ కేసుల మధ్యలో పెడదాం. ఓకే, నేను చార్మినార్ సిగరెట్ కాల్చినంత ఈజీగా వీడు చార్మినార్నే కాల్చేస్తాడేమో. బర్బాద్ కర్ దూంగా, పూరే హైదరాబాద్ కో బర్బాద్ కర్ దూంగా. నాశనం చేసేస్తాను, మొత్తం హైదరాబాద్ ని సర్వనాశనం చేసేస్తాను. హైదరాబాద్ వాస్తు వీడికి నచ్చలేదేమో. సార్ రామ్కోటికి సూట్ కేసు అందలేదంట, ఎవరో కొట్టేశారట. डबिंग जगह रहो, क्या बोल रहा है? रामकोट को सूटकेस नहीं मिला, कोई चुरा लिया। क्या अबे साले? कह रहा बामर्दी। अबे जाओ साले जाओ, पूरे शहर में ढूंढो. अरे వెళ్ళరా సిటీ అంతా వెతకండి రా. किसी भी हालत में मुझे वो सूटकेस मिलना चाहिए. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ సూట్ కేసు మనకు దొరికి తీరాలి. పోలీసులకి దొరికితే ఈ తుగ్లక్గాడికి ఊరేమో. హలో ముదుకృష్ణ, మేము సిబిఐ నుంచి వస్తున్నాం. సిబిఐ ఆఫీసర్ గారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారు సార్. గన్ జగన్, ఇన్నాళ్ళకి మీ సిబిఐ వాళ్ళకి మేము గుర్తొచ్చామా? మా టాలెంట్ ఏంటో తెలుసుకోకుండా మమ్మల్ని సిబిఐలో చేరిన నెల రోజులకే గెట్టేశారు. నెలకు కాదు, వారానికి. అదే సారీ సార్, అందుకే ఆయన ఇప్పుడు బాధపడుతున్నారు. మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని తీసుకురమ్మన్నారు. మీరు మా కేసు టేకప్ చేయాలట సార్. దేశం కోసం ఆఖరి రక్త పొట్టు వరకు త్యాగం చేయడానికి మేము సిద్ధంగా మా ఉన్నాం. గన్ మాటే నా మాట. ఇంకో గంటలో మేము సిబిఐ ఆఫీస్కి వస్తామని మీ చీఫ్ తో చెప్పండి. హాయ్ సక్సేనా ఎల్లడా బిల్డప్ కి ఏం తక్కువ లేదు. కమాన్ బాయ్స్, నన్ను చూస్తేనే మీకు హెడేక్ అని నాకు తెలుసు. అయినా కబురు చేయగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంట్రడక్షన్ ఆపి పాయింట్కి రండి. మిమ్మల్ని 6 నెలల క్రితం సిబిఐలోంచి బలవంతంగా బయటకు ఇంటించేందుకు చాలా ఫీల్ అవుతున్నాను. సరే సరే, పాత విషయాలు ఎందుకులే, కొత్త ఏమని చెప్పండి. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏం బాగలేదు. ముఖ్యంగా హైదరాబాద్ జనం వణికిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, హైదరాబాద్ లో చలి ఎక్కువగా ఉంది. ఈ వణుకు చలిది కాదు, బాంబు వేడిది. ఈ బాంబ్ స్ట్రెస్ తో సిటీకి పెద్ద హెడేక్ వచ్చింది. అంతకాడికి మమ్మల్ని పిలవడం ఎందుకు? అమృతాంజనం రాయొచ్చుగా. బీ సీరియస్. ఆ దుండగులను పట్టుకునే బాధ్యత ఇప్పుడు సిబిఐ మీకు అప్పగిస్తుంది. మీరు కాస్త కోఆపరేట్ చేయాలి. దేశ ప్రజల శ్రేయస్ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధం. మీకంత హెడేక్ వద్దు. ఢిల్లీ నుంచి ఒక సిబిఐ ఎగ్జిక్యూటివ్ ఈ కేసును డీల్ చేయడానికి వస్తున్నారు. మీరిద్దరూ ఆఫీసర్ అసిస్టెంట్స్ గా పనిచేయాలి. ఇంపాసిబుల్. ఈ జగన్ చావనైనా చస్తాడు గానీ ఒకటి కింద అసిస్టెంట్ గా పనిచేయడు. ఎస్, కావాలంటే మా టాలెంట్ ని సోలోగా పడుకోండి. శభాష్ ముద్దు. మీతో ఇదేనయ్యా పెద్ద హెడేక్. అసిస్టెంట్స్ గా కూడా మీ టాలెంట్ చూపించి మన హైదరాబాద్ సిబిఐ పేరు ప్రశ్నలు పెంచొచ్చుగా. మా సలహాలకి మా ప్లాన్లకి పూర్తి మర్యాద ఇవ్వకపోతే ఆ వచ్చేవాడికి మేము కోఆపరేట్ చెయ్యం. ఎరా వాడు కాదు, ఆమె వస్తుంది, లేడీ ఆఫీసర్. ఏంటి మీకు అంత ఏడకోళంగా ఉందా? మా రేంజ్ ఏంటి, మా లెవెల్ ఏంటి? అవసరమైతే బెల్ట్ బాంబు కట్టుకుని మీ కాళ్ళకి దండమైనా పెడతామేమో గానీ ఒక ఆడదాని కింద చచ్చినా పనిచేయం. లేరా ఇంకా మాట్లాడేదేంటి? ఆగండి, మీ హెడేక్ ని అర్థం చేసుకోగలను. ఆవిడ అసలు అసిస్టెంట్సే వద్దంది, కానీ ఫైనల్ గా మీరిద్దరైతేనే ఓకే అంది. మేమెవరో ఆడికి ముందే తెలుసా? మా టాలెంట్ ఢిల్లీ దాకా పాకిందా? ఈ మధ్య మేము అంత పాపులర్ అయిన పనులు చేయలేదే. అదేం కాదు, మన సిబిఐ తరఫున ఎవరైనా ఇద్దరు వేస్ట్ క్యాండిడేట్స్ ఉంటే అపాయింట్ చేయమంది. నేను బాగా ఆలోచించి మీరే కరెక్ట్ అని చూపించాను. మీకు ఇష్టమైతేనే చేయండి. రోజుకు 500 బేటా ఇస్తాం. ఆ తర్వాత మీ హెడేక్. చిచి, నేను ఈ ఇన్సల్ట్ భరించలేరా, నేను పోతాను. 1 minute సార్. అంతేనంటావా? అంతే, అలాగేనండి. దాట్స్ గుడ్. రేపు పొద్దున ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ ఫ్లైట్ కాబట్టి వస్తుంది, రిసీవ్ చేసుకోండి.
అలాగే ఓకే ఓకే ఆగండి ఆవిడ మీరు ఎలా గుర్తుపడతారు? అవును ఎలాగా? మీరు చెప్పలేదుగా. అదే మీతో వచ్చిన హెడేక్. ఇదిగో ఈ ఫోటో తీసుకెళ్ళండి. అబ్బా ఇంత తెల్లగా ఉందేంటి? మిల్క్ వైట్. మీరు చూస్తుంది ఫోటో బ్యాక్ సైడ్, తిప్పి చూడండి. ఓకే ఓకే. ఏంటి సార్ ఆ లేడీ ఆఫీసర్ కి బ్రెయిన్లెస్ ఫెలోస్ ని అసిస్టెంట్స్ గా పెడుతున్నారు? అదే నేను చేయాలనుకున్న హెడేక్ పని. ఎందుకో తెలుసా? నేను ఈ కేసు డీల్ చేసి గొప్ప పేరు సంపాదించాలనుకుంటే ఆ సరస్వతిని అపాయింట్ చేస్తారా? అందుకే ఈ హెడేక్ గాని అసిస్టెంట్స్ గా వేశా. ఈ స్ట్రోక్ తో ఆవిడ హెడేక్, అదే మనకు కావాల్సిన హెడేక్. వచ్చే ఢిల్లీ ఆఫీసర్ కి తెలుగు రాదు, మనకి హిందీ రాదు, ఎలారా? అందుకే కదరా 30 రోజుల్లో హిందీ. ఇద్దరం కలిసి నేర్చుకుంటే 15 రోజుల్లో రావాలి కదరా. జోకా? ఏదో ట్రై చేసా. ఏ మాట కా మాట చెప్పుకోవాలరా. మేడం పిచ్చ గ్లామరస్ గా ఉంది కదా. అవునరా, సిబిఐ ఆఫీసర్లా లేదు, సినిమా యాక్టర్లా ఉంది. ఆ గెటప్ చూస్తుంటే ఆఫీస్ డ్యూటీ మీద వచ్చినట్లేదురా, అందాల పోటీకి వచ్చినట్టుంది. కరెక్ట్. అబ్బా एक्सक्यूज मी मैडम, Yes? हम आपको स्वागत स्वागत करने के लिए हैदराबाद से आया है. हाय हाय. आपको किसने यहाँ भेजा? కిస్ అంటుందేంట్రా? नोंडरा మరి ఇంత ఫాస్టా? किस्सू किस्सू नहीं मैडम, हम डायरेक्ट सीबीआई से आया है. ले 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 ये ले. थैंक यू. आप मेरी स्वागत के लिए मैडम मैडम मेरी नहीं, सरस्वती जी के लिए आया है. सरस्वती मेरा ही नाम है. మీరా నహీ సరస్వతి కోసం ఆయా హై. लेकिन मेरा नाम तो वही है. अरे मेरा नहीं मैडम, ఈవిడ సరస్వతి मेरा కదా, नहीं. మేరీ అంటారా? సరస్వతి అక్కడెక్కడ ఉంటుంది బా. सरस्वती हम समझते हैं, आप सरस्वती है अच्छा. सरस्वती के लेकिन लिए. मेरी तस्वीर है, मेरी तस्वीर. ओह, आप सरस्वती जी సారీ हैं? మేడం, हाँ, आप सरस्वती है, हम रंग है, आप राइट है, नमस्ते. सारी है. मैडम बाहर गाड़ी रेडी हूँ, ड्राइवर रेडी हूँ, हम हैदराबाद चलो हूँ. जरा एक मिनट ठहरना. నాటుందేంట్రా? దాని అర్థం ఏంటి బుక్ లో చూడు. దానికి బుక్ ఎందుకు రప్పించోడా? 1 మినిట్ అంటే 1 నిమిషం. ఆ. టహర్నా అంటే టాయిలెట్, బాత్రూమ్ కనమాట. मैडम 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 ठहरना यहाँ नहीं, वहाँ है. वो तो टॉयलेट है. అరే ठहरना అంటే టాయిలెట్ అన్నావు కదరా. బుక్ ఇప్పుడే కొంది, నాకు మాత్రం ఏం తెలుసు. लगेज बहुत है, काफी टाइम लगेगा. కాఫీ బ్రూ కాఫీ హూ, ఫిల్టర్ కాఫీ హే, నెస్ కాఫీ హో. అరే రే 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 హో కాదురా. హమ్ వచ్చినప్పుడు హై వస్తుంది, మై వచ్చినప్పుడు హూ వస్తుంది, తుమ్ వచ్చినప్పుడు హాచ్ వస్తుంది. అందుకే హిందీ రానప్పుడు తెలుగులో మాట్లాడాలి. మీరు తెలుగు వాళ్ళండి? పక్కా తెలుగు పిల్లనే. తూర్పు గోదావరి జిల్లా. ఏంటి తూర్పు గోదావరి జిల్లా అండి? మరి చెప్పరండి బాబు. మంచిర్యాలండి, మాది తూర్పు గోదావరి జిల్లానండి. అమలాపురం అండి. ఆ బ్యాగుల మీద తీసుకొచ్చేస్తాం, మీరు పదండి. ఇదేను అది. అదే కదండి, ఆ. మీరు పదండి, మీరు పదండి, మేము తీసుకొచ్చేస్తాం. అరే చెప్తారా? నేను మీ ఆఫీసర్, మీరు నా సబార్డినేట్స్ లా కాకుండా మనమంతా ఒక టీం లాగా ఏర్పడి ఈ కేసు డీల్ చేయాలి. మనం చేయబోయే ఆపరేషన్ కి ఏదైనా పేరు పెడితే ఎలా ఉంటుంది మేడం? తెలిసి తెలియకుండా ఆపరేషన్ చేస్తే పేషెంట్ చస్తాడరా. మేడం కి మనం కోఆపరేషన్ చేద్దాం, అది చాలు. జగన్, ఆ కార్నర్ సీట్ లో ఉన్న అతను అప్పటి నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవరతను? ఎస్ఐ లారెన్స్ డిసోజా. అతను మనల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాడు? ఒక అబ్జర్వ్ చేయడమే కాదు మేడం, మీరేం ఆర్డర్ ఇస్తే తనకు అదే కావాలంటున్నాడు. అంతేనా? ఇంకేమన్నా? అంటే ఓ 50 రూపీస్ ఇచ్చారు మేడం. మీరేం మాట్లాడుకున్నారు విని చెప్పమంటున్నాడు. ఓ, అయితే మాకు 3 క్యారెట్ జ్యూస్ విత్ షుగర్, ఎస్ మేడం. అతనికి అదే జ్యూస్ విత్ కొంచెం కారం. ఓకే మేడం. మీది అసలే జాలిగుండే. చూడవయ్యా, సార్ కొంచెం కారం కాదు, 4 స్పూన్లు కారమే. అలాగే సార్. అదే చేతోటి కొంచెం పెనాలు కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బేరర్ సార్, కమ్ హియర్. ఓకే, కేస్ డీటెయిల్స్ వెళ్లే ముందు మీ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా? మిస్టర్ ముద్దుకృష్ణ, మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు మేడం, ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం కూడా లేదు. అలాగా. మరి జగన్, మీకు పెళ్ళైందా? ఐఎమ్ వెరీ సారీ సార్. అదేమిటి, పెళ్లి కాలేదని మామూలుగా చెప్పొచ్చుగా? ఏ ప్రశ్న అయితే వేయకూడదు అదే ప్రశ్న వేశాం. పెళ్లి విషయం ఎవరిని ఎత్తే చాలు వాడు అలా పిచ్చి కుక్కలా అరుస్తాడు. ఏ, పెళ్ళంటే ఇష్టం లేదా? అందరిలాగే అతను ఒక అమ్మాయిని పవిత్రంగా పెళ్లి No. చేసుకున్నాడు. నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్పడానికి లేదు, నేనే
నేనే చెప్పుకుంటాను. అందరిలాగే నేను పరమ పవిత్రంగా తాళిబొట్టును మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఆగు. నువ్వు ప్రేమించిన వాడి పేరేంటి? అబ్బే, నేనెవరిని ప్రేమించలేదండి. అబద్ధం చెప్పే ఆడవాళ్ళంటే నాకు అసహ్యం. నిజం చెప్పు. నిజంగా నేనెవరిని ప్రేమించలేదండి. నువ్వు ప్రేమించావన్న విషయం నా కాళ్ళ మీద పడ్డ నీ కన్నీటి బొట్లే చెప్తున్నాయి. చెప్పు చెప్పు. మన జీవితాలు కూడా అలా ముక్కలు కాకుండా ఉండాలని అడుగుతున్నాను. చెప్పు. ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు మీతో నాకు పెళ్ళైంది కదా. ఒక్కడిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం న్యాయమా? ఏం చేయమంటారు? మా వాళ్ళు మిమ్మల్నే పెళ్లి చేసుకోమన్నారు, లేకపోతే చచ్చిపోతామని బెదిరించారు. తల్లిదండ్రుల్ని చంపుకోలేక మనసును చంపుకున్నావా? పిచ్చి పిల్ల. కన్నవాడిని నేను అర్థం చేసుకున్నా చేసుకోపోయినా కట్టుకున్నవాడిని నేను అర్థం చేసుకున్నాను. పద. చూసావా, ఇక్కడ కూడా ఒక కప్పు పగిలింది. మీ ఇద్దరు విడివిడిగా ఉంటే ఇంటి కప్పులే పగిలిపోతాయి. అబ్బాస్, నీ ప్రియురాల్ని తీసుకొచ్చాను. హ్యాపీగా కాపురం చేసుకోండి. ఆవిడ నా ప్రియురాలు కాదు, మీ భార్య. ఆవిడ నా భార్య కాకముందే నీ ప్రేయసి. నిజమే, నా ప్రేయసి మీ భార్య కావచ్చు. మీ భార్య ఎప్పటికీ నా ప్రేయసి కాలేదు. అబ్బాస్, అంటే ఏంటి నువ్వు అనేది? ఎప్పుడైతే ఆ మెళ్ళో మీరు తాళిపోటు కట్టారో అప్పుడే ఆవిడ మీకు సొంతం అయింది. అది తాళిబొట్టు కాదు, కన్నీటి బొట్టు. ఏ బొట్టైనా హిందూ సంప్రదాయంలో దానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు. తాడుదే ఉందిలే తమ్ముడు. మొలక్ కడితే మొలతాడవుతుంది, ఖైదీ మెళ్ళో కడితే ఉరితాడవుతుంది, పశువు కడితే పలుపు తాడవుతుంది, అదే పడత కడితే పసుపు తాడవుతుంది. నువ్వు తాళి గురించి చాంతాడంత డైలాగ్ చెప్పినా తాళిని ఎగతాళి చేసే సంస్కృతికి నేను సిద్ధంగా లేను. అబ్బాస్, నువ్వు ఆమె గుండెల మీద ఉన్న మంగళసూత్రానికి విలువిస్తున్నావు, కానీ నేను ఆమె గుండెలో ఉన్న నీకు నీకు విలువిస్తున్నాను. ఒకసారి పెళ్ళయ్యాక భార్య భర్తకి అంకితం కావాలి. నేను వేసిన ఈ 3 ముళ్ళు ఈవిడ జీవితానికి చిక్కుముళ్ళు కాకూడదు. ఎస్. ఆగండి, ఏమిటి మీరు చేసిన పని? నో నో నో. ఒకటి, రెండు. నేను తుడుస్తాను. నువ్వు మేలే చేసిన మిగిలింది ట్రాజెడీ. నువ్వు అనుకున్నొకటి జరిగిందొకటి ట్రాజెడీ. నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. పెళ్లికి ముందే కిస్సా ఉంటే ట్రాజెడీ, ఫస్ట్ నైటే బెడిసి కొట్టితే ట్రాజెడీ, చిక్కిన చిన్నది చేయి జారితే ట్రాజెడీ, భార్య దూరమై భ్రష్టు పడితేనే ట్రాజెడీ. ట్రాజెడీ, కట్టిన తాళిని విప్పిన నైపే ట్రాజెడీ, బెల్లం పెళ్లికి హారతి పడితే ట్రాజెడీ. తన నానాని ట్రాజెడీ. నువ్వు అనుకున్నొకటి జరిగిందొకటి ట్రాజెడీ. నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. ఎల్లబాయ్ బాబు, నీకు దండం పెడతాను. వెళ్ళు. నువ్వు వచ్చేయ్, ఇక్కడ ఉంటే పట్టుకునేలా ఉన్నాడు. జగన్, ప్రతి మొగాడు నీలాగే ఆడదాని మనసుని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. యు ఆర్ రియలీ గ్రేట్. ఐ లైక్ యూ. ఐ లైక్ యూ సో మచ్. ఏంటయ్యా ఇది? దో పిలిచిరు బాస్ సార్. దో పిసరది బాత. అవును సార్. ఐస్ క్రీమా జ్యూసా? జ్యూసే. వాళ్ళు కూడా ఇదే ఆర్డర్ ఇచ్చారా? అవును సార్. ఓకే ఓకే.
సార్ బాత్రూమ్ పెట్టు. అటువైపు సార్. ఇందాక నువ్వు వచ్చిందేంటి? డోర్ పిలిచారు బాస్ సార్. అది ఐస్ క్రీమ్ చూసా. చూసే ఇప్పుడు కావాలా సార్? నీ బొంద ఇప్పుడు ఇచ్చింది గడబడి చేస్తుంది. అమ్మో. ఓకే వచ్చేస్తున్నాం పదండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. సినిమా హాలా మరి చెప్పరే. జస్ట్ మినిట్. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. రెడీ సార్. జగన్ రెడీ? జగన్ వచ్చేస్తుంటాడు మేడం, మీరు స్టార్ట్ చేయండి. ఇది ట్యాంక్ బండి మీద జరిగింది. ఇది సికింద్రాబాద్ లో జరిగింది. నాయనా గన్ను, ఇంతకన్నా చిన్న పొట్లం దొరకలా తినడానికి? ఈ సేపు వస్తారా? నువ్వు కూడా లాగించు రా. వద్దులే, నువ్వు తిను తిను. థ్యాంక్ యూ. రేయ్, నీ డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్స్ కి మేడం అసహ్యంగా చూస్తుంది. ఏం చేయమంటా మరి? ఆఫ్ చేయి. ఇంపాసిబుల్. నీకు సౌండ్ రాకూడదు అంతే కదా? అంతే కదా? అలా ఉండు. ఇది కోటి సెంటర్ లో జరిగింది. ఏడ్సేవలే, తిను. ఇది ఓల్డ్ సిటీలో. హోల్డ్ ఇట్. ఏపీకే 7292. ఎవరండి మీరు? సిబిఐ. మీరు సిబిఐ వాళ్ళ? ఏ మున్సిపాలిటీ వాళ్ళ కనపడుతున్నావా? గన్ను తీసి చూపిరా. నువ్వులే, మీరు కూర్చోండి. నీ పేరు వెంకట్రావు కదా? అవునండి. ఏపీకే 7292 స్కూటర్ నీదేనా? నాదే. దాన్ని 2 నెలల క్రితమే అమ్మేశాను. ఎందుకు అమ్మావు? కారు కొనుక్కుందామని. ఎవరికి అమ్మావు? రసూల్ అనే వ్యక్తికి. ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడు? లేదండి, 10,000 ఇచ్చి స్కూటర్ పట్టుకెళ్ళాడు. మళ్ళీ వచ్చి పేపర్స్ తీసుకుంటా అన్నాడు. ఇంతవరకు రాలేదు. నీ స్కూటర్ బాంబ్ బ్లాస్టింగ్ లో పేలిపోయింది. దీనికి నీ సమాధానం? ఓవర్ యాక్షన్ చేయకు, గన్ను పడిపోద్ది. ఓకే చెప్పు సమాధానం. ఆ బాంబ్ బ్లాస్టింగ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నన్ను నమ్మండి ప్లీజ్. ఓకే, ఆ వ్యక్తి నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడతానండి. ఫాలో మీ. ఆగండి, వీడికేం పని లేదా? నాకు ఛాన్స్ ఇవ్వండి మేడం, వీడితో కబడ్డీ ఆడుకుంటాను. ముగ్గురు లోపలికి వెళ్ళి ఒక్కడే బయటకు వస్తున్నాడంటే సంథింగ్ ఈస్ దేర్. ఇప్పుడు నువ్వు చూడపోయే వ్యక్తులు పేరు మోసిన గుండాలు. వీళ్ళలో నువ్వు స్కూటర్ అమ్మిన వ్యక్తి ఎవరని గుర్తుపట్టాలి. లైట్స్ ఆఫ్ ప్లీజ్. నో, కాదు. వీళ్ళెవరు కాదండి. లైట్స్ ఆన్. సో ఖచ్చితంగా వీళ్ళలో ఎవరు లేరనమాట? లేరండి. సరే, ఓకే. ఎవరైనా అనుమానంతో అరెస్ట్ చేస్తే వెంటనే నీకు కౌరు పెడతాం. నేను చెప్తానయ్యా. अब क्या बोल रहा है? वही करोड़ रुपए का बात कर रहा है. इस बार प्लान मैं बनाऊंगा. ఈసారి ప్లాన్ నేను చేస్తాను. आई एम गोइंग टू यूज माई ब्रेन्स फॉर इट. ఈసారి నా బుర్ర నేనే ఉపయోగిస్తాను. ए दिवाली 4-5 दिन में है ना? దీపావళి 4-5 రోజుల్లో ఉందిగా. आई विल मेक इट वेरी कलरफुल, वेरी कलरफुल. ప్లీజ్ ఇవ్వా. చంపేస్తాను. ఇవ్వరా? కావాలంటే డబ్బులు తీసుకో. నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వను. ఎందుకు? నువ్వు చిన్నపిల్లడు కనుక అందుకే ఇవ్వను. నాకు ఇది కావాలి. కావాలంటే ఇవ్వనని చెప్పాను కదా. అంకుల్ ప్లీజ్. డబ్బులు ఇచ్చినా ఇవ్వను. డబ్బులు తీసుకో. ఆగరా. అమ్మా. ఏంటి ఏమైంది? చుచ్చుపుడి తీసుకొని పారిపోతున్నాడు సార్ వీడు. నేనేం తీసుకొని పారిపోవట్లేదు. డబ్బులు ఇస్తా అన్నా ఇవ్వట్లేదు. ఎక్కడ నా చిచ్చుపుడి ఎక్కడ పడిపోయింది? ఏరా, ఒక చిచ్చుపుడికి ఎంత కంగారు పడతాడేంటి?
రే గన్ను ఆ బ్యానర్ చూసావా? జూబ్లీ హిల్స్ వాసులకి 80% డిస్కౌంట్. ఆడికే మిగులుతురా. డెలివరీ మాత్రం దీపావళి రోజా? అంటే ముదుకృష్ణ వెంటనే కార్తీ లెట్ గో. చిచ్చుపుట్టు కాల్చడానికి ఇంత దూరం రావాలా? ఇన్ని ప్రయోగాలు చేయాలా? వెళ్ళరా. నోర్మయ్. సరస్వతి, ఐఎమ్ సారీ, సరస్వతి గారు ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది. నిక్కర్లు వేసుకోవడం కూడా వారి పిల్లలు బాంబులు కలుస్తున్నారు. చిచ్చుపుట్టు కాల్చడానికి ఇంత సీను. ఎమ్మద్దు. ఐ లవ్ హర్ టాలెంట్. నేను ఊహించిందే జరిగింది. ఏం ఊహించారు మేడం? దీపావళి రోజున జూబ్లీ హిల్స్ పేల్చేయడానికి బాంబ్ స్టర్స్ తెలివైన ప్లాన్ వేశారు. ఏం ప్లాన్ మేడం? దీపావళి టపాసుల్లో ఆర్డీఎక్స్ బాంబులు పెట్టారు. అంటే ఎవరింట్లో వాళ్ళే పేల్చుకుని చచ్చిపోతారు. అంటే ఆ షాప్ వాడు ఖచ్చితంగా బాంబస్టర్స్ మనిషి. నేను 1 మెన్ ఆర్మీలో వెళ్ళి వాడిని పట్టుకుంటాను. అప్పుడు సరస్వతి నన్ను హీరోలా అక్కుని చేర్చుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏమిటి? ఛే. వాడిని మనం వదిలిపెట్టకూడదు. అలాగే. సారీ సరస్వతి, నీకంటే ముందు నేను గమనించాను. వాడిని పట్టుకోవాలి. ఆగు. ఎందుకు? సైకిల్ కావాలి. నేనేమను? వీఆర్ ఫ్రమ్ సిబిఐ. Just right. ఏ సైకిల్ రేది? హెర్క్యులస్. ఓహో, హీరో అనుకున్నానులే. దానికి అంత బిల్డప్ ఎందుకు? అడిగితే చెప్పేవాడిని కదా. రండి సార్ రండి. మీది జూబ్లీ హిల్సా? కాదు, 7 హిల్స్, తిరుమల. జగన్ వచ్చారా మేడం? బుద్ధుందా లేదా? చెప్పా పెట్టకుండా వచ్చావే? ఏం లేదు మేడం, మీకంటే ముందు వచ్చి వాడిని అరెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపు వాడే నన్ను. ఇప్పుడు సమ్మగా ఉందా? కమాన్. ఆర్డర్ చేసిన వాళ్ళ అడ్రస్లన్నీ ఇందులో ఉన్నాయి. దీపావళి ఎప్పుడు?